ఎందుకు సాధ్యమైనంత వరకు మనం అప్పు చేయకూడదు? అప్పును గురించి సామెతల గ్రంథంలో ఏమని రాస్తుందో తెలుసా? అప్పు చేసిన వాడు అప్పిచ్చిన వానికి దాసుడట. సంగమా, ఎందుకు మనం అప్పు చేయకూడదు? ఎవరికి దాసులుగా ఉండకూడదు కనుక. మనకు కలిగిన దానిలో ఎందుకు తృప్తిగా బ్రతకాలి? ఆ భర్త సంపాదించే 10,000 రూపాయలు, ఆ భార్యాభర్తలు సంపాదించే 50,000 రూపాయలు ప్లాన్డ్గా ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని చెప్తున్నావు? ఎక్కడ నీ చేయి చాచే చేయిగా ఉండకూడదు అని ఎందుకు చెప్తున్నావు? ఎక్కడైనా నువ్వు అప్పు చేస్తే అప్పు పుచ్చుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడైపోతాడు. వాక్యం ఏమంటుంది? యేసయ్య పిల్లలు యేసుకు మాత్రమే దాసులుగా బ్రతకాలి. ఒక ఆయన చెప్తాడు, సార్ నా తండ్రి నాకు ఒక నీతి విలువ నేర్పాడు. ఏం నేర్పాడయ్యా మీ తండ్రి? మా తండ్రి ఏం చెప్పాడంటే, నాన్న, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా అప్పు చేయకు. తక్కువ ఇంట్రెస్ట్కి ఎవరిస్తారు? రూపాయి వడ్డీకి ఎవరిస్తారు? ధర్మ వడ్డీకి ఎవరిస్తారు? వెతకండి. అసలు ఎప్పుడు బ్రతుకులో ఎవరి దగ్గర నీ చెయ్యి చాచే చెయ్యిగా ఉండొద్దు. చివరికి తినటానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా అప్పు చేయొద్దు. చెప్తూ నాన్న, ఒకవేళ తినటానికి తిండి లేని పరిస్థితిలో మనిషి ఆహారం తీసుకోకుండా 18 రోజులు బ్రతకగలుగుతాడటయ్యా. 16వ రోజు వరకు తిండి లేకపోయినా ఎవరిని అడగకు. 17వ రోజు వచ్చినప్పుడు ఇక రేపు నేను చచ్చిపోతానేమో, పిల్లలకు మొత్తం అన్నం పెట్టకపోతే చచ్చిపోతారేమో అని అనుకున్న 17వ రోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పు చేయగానే చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ కష్టాధ్యత మీద బ్రతకటానికి నువ్వు పోరాడయ్యా. ఆయన ఏమన్నాడు తెలుసా? నేటి వరకు నా వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో ఈ చెయ్యి ఎప్పుడు చాచిని చేయగలేదు, ఈ చెయ్యి ఎప్పుడు ఇచ్చే చెయ్యిగానే దేవుడు చేశాడు. బిడ్డలారా, క్రైస్తవుడు మనుషులకు దాసుడు కాకూడదు. సమస్య ఎప్పుడైనా నీ బ్రతుకులో ఎదురైనప్పుడు మోకరించు, సాష్టాంగపడు. నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా. చంపినా బ్రతికినా నీ చేతిలోనే, మేలైనా కీడైనా నీ చేతిలోనే, కూరుకుపోయినా లేవనెత్తినా నీ చేతిలోనే. నీ వైపు తప్ప ఏ నరమాత్రుని వైపు చూడనయ్యా అని ఆయన పాదాల మీద పడి పిచ్చిదానిలాగా ఏడ్చినట్లేడు. ఎక్కడ ఓటమి తప్పదనుకుంటావో అక్కడే దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు.